జీవితంలో మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ మన మనసు చెప్పకముందే అర్థం చేసుకునే ఒక్క మనిషి ఉంటుంది. ఆమె అమ్మ. మనకి చిన్న జ్వరం వచ్చినా రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంటుంది. కానీ ఆమెకి జ్వరం వచ్చినప్పుడు మాత్రం టాబ్లెట్ వేసుకో అమ్మా అని చెప్పి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు అలవాటైపోతుంది అమ్మ ఎప్పుడూ ఉంటుందని. చిన్నప్పుడు మన చేతిని పట్టుకుని నడిపించింది అమ్మే. మనకు భయం వేసినప్పుడు నేనున్నాను కదా అని ధైర్యం చెప్పింది అమ్మే. స్కూల్కి లేట్ అయితే తనకి తినకపోయినా పర్లేదు, కానీ మన లంచ్ బాక్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూసేది. మన ఫ్యూచర్ కోసం తన ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేసింది. కానీ మనం పెద్దయ్యాక అదే అమ్మని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాం. ఆమె కాల్ చేస్తే లేటర్ అమ్మా, బిజీ అంటాం. ఆమె మాట్లాడాలని అనుకుంటుంది, మన వాయిస్ వినాలని అనుకుంటుంది, కానీ మనకి మాత్రం టైం ఉండదు. ఇన్స్టాగ్రామ్కి హవర్స్ టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో చాటింగ్కి టైం ఉంటుంది, కానీ అమ్మతో 5 నిమిషాలు మాట్లాడడానికి మాత్రం పేషెన్స్ ఉండదు. ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో నువ్వు ఏడిస్తే నిజంగా బాధపడేది ఒక్క అమ్మే. నువ్వు ఓడిపోయినా నా బిడ్డ ఓడిపోలేదు అని నమ్మేది ఒక్క అమ్మే. నువ్వు అందంగా లేకపోయినా నిన్ను ప్రపంచంలోనే అందంగా చూసేది అమ్మే. నువ్వు ఎంత తప్పు చేసినా చివరికి నీ వైపే నిలబడేది అమ్మే. చాలామంది లవ్ కోసం బయట వెతుకుతుంటారు, కానీ నిజమైన ప్రేమ ఇంట్లోనే ఉంటుంది. అది అమ్మమ్మ చేతిలో పెట్టే మొదటి ముద్దలో ఉంటుంది. మన కోసం దాచుకునే లాస్ట్ పీస్లో ఉంటుంది. మన లేట్ అయితే తలుపు దగ్గర ఎదురుచూసే కలలో ఉంటుంది. కొన్నిసార్లు అమ్మ కోపడుతుంది, కానీ ఆ కోపం వెనకాల కూడా ప్రేమే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన ఫ్యూచర్ గురించి నిజంగా భయపడేది అమ్మే. మనం సక్సెస్ అయితే మనకంటే ఎక్కువ ఆనందపడేది అమ్మే. కానీ ఒక పెయిన్ఫుల్ ట్రూత్ ఏమిటంటే, మనం జీవితంలో సెటిల్ అయ్యేసరికి అమ్మ స్లోలీ ఓల్డ్ అయిపోతుంది. ఆమె చేతులు వణుకుతాయి, కళ్ళకి క్లారిటీ తగ్గుతుంది, నడవడం స్లో అవుతుంది. అప్పుడు మనకు రియలైజ్ అవుతుంది, చిన్నప్పుడు మనల్ని మోసిన చేతులే ఇప్పుడు మన సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాయని. ఒకరోజు ఆమె కిచెన్లో బిజీగా తిరిగే శబ్దం వినిపించదు. మార్నింగ్ లేవా బిడ్డా అనే మాట వినిపించదు. మన కోసం ఎదురు చూసే కళ్ళు కనిపించవు. ఇల్లు అదే ఉంటుంది, కానీ ఆ ఇంట్లో ప్రాణం ఉండదు. ఎందుకంటే అమ్మ లేని ఇల్లు ఇల్లు కాదు, ఖాళీ గోడలు మాత్రమే. అందుకే ఈ మదర్స్ డేకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అవసరం లేదు. ఒక్కొక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని, అమ్మా నువ్వు చాలా చేసావు నా కోసం అని చెప్పు. ఆ ఒక్క మాట కోసం ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనల్ని ఈ ప్రపంచం వదిలేసిన చివరి వరకు మన కోసం బ్రతికేది ఒక్క అమ్మ మాత్రమే. అమ్మని ప్రేమించడానికి స్పెషల్ డే అవసరం లేదు, కానీ ఆమె ఉన్నప్పుడే విలువివ్వండి. హ్యాపీ మదర్స్ డే అమ్మా.